సావిత్రి సిల్క్స్ చేనేత వస్త్రాల అద్భుత ప్రపంచం. సంప్రదాయం స్టైల్ ఒకే చోట. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, అతిపెద్ద ధర్మ సందేహం వచ్చింది నాకు ఈరోజు. ఎప్పుడు మిమ్మల్ని అడుగుతూనే ఉంటాను, కానీ ఇలాంటి డౌట్ అందరికీ ఉంటుందని అనిపించింది. మనం సాధారణంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు, ఏదైనా వస్తువును కొనుక్కునేటప్పుడు, ఏదైనా ఒక మంచి పనిని ప్రారంభించేటప్పుడు ఆ రోజు మంచిదా కాదా అని చూస్తాం. చూసేటప్పుడు సాధారణంగా మనము పుట్టిన నక్షత్రం కానీ దాన్ని బట్టి కదా డేట్ ఆఫ్ బర్త్ని కానీ చూస్తారు. అలా చూసేటప్పుడు మరి తిథిని కూడా కౌంట్ చేసుకోవాలా? అంటే చవితను, అష్టమి అని, నవమి అని అలా కౌంట్ చేసుకోవాలా? వారాన్ని మంగళవారం కొన్ని పనులు చేయకూడదని, శనివారాలు కొన్ని పనులు చేయకూడదని, బుధవారం అట్లా కూడా ఉంటుంది కదా. ఇన్ని కన్ఫ్యూజన్స్ ఉంటే అసలు పనులు ఎట్లా చేయగలుగుతాం? దీనికి క్లారిటీ చెప్పండి నాకు. అంటే ఎవరైనా ఏమైనా మానేశారంటావా? అసలు లేదు, పెళ్లిళ్ళు అవుతాయి, గృహప్రవేశాలు అవుతాయి, సామాన్లు కొనుక్కుంటాము. అమ్మగారు, అది వర్కౌట్ కాలేదనుకోండి, అమ్మ నేను మంగళవారం మొదలు పెట్టా, దానివల్ల మనకుండదు, పక్కన వాళ్ళు ఎవరో పెడతారు, నువ్వు స్టార్ట్ చేస్తావు కదా, అందుకే అది తూర్చయిందంటారు. అంటే మనం చేసే పనిని బట్టి వారము, వర్జ్యము, తిథివార నక్షత్రాలు, తారాబలం, చంద్రబలం చూసుకోవటము ఇవి విధానంగా కనపడతాయి. సాధారణంగా రోజు మంచి రోజు ఎప్పుడు చూస్తాం? ఏదైనా ఒక కొత్త పని స్టార్ట్ చేసేటప్పుడు, అదేదో చిన్నదే అనుకో, చిన్న వ్యవహారం, బట్టలు వేసుకోవటానికి, కొత్త బట్టలు వేసుకోవటానికి కూడా మంచిది చూస్తారు. కొత్త బట్టలు కట్టించటానికి, కొత్త చీపురుకి, కొత్త పాత్రకి, కొత్త కుండకి, నేను నీకు కొత్త పెడుతున్నానా? చాలా కొత్తగా చెప్తున్నారు రమ్మగారు. అన్నిటికీ మనం మంచిది చూసుకోవాలి ఎప్పుడు కూడా. అదొక అలవాటు, మన పద్ధతులు అవి. ఎందుకు వాళ్ళు ఎవరో సక్సెస్ కాలేదా అని అడుగుతారేమో. సక్సెస్ కాని స్టోరీస్, సక్సెస్ అయినవి మీ దగ్గర ఎన్ని ఉంటాయో, సక్సెస్ కాని స్టోరీలు మా దగ్గర డబల్ ఉంటాయి. ఉంటాయి వాటికి కూడా. ఇప్పుడు ఏదైనా సరైన సమయం చూసుకుని పనిచేస్తే అది సజావుగా అవుతుంది, లెక్క. ఓకే, ఇప్పుడు సింపుల్ మ్యాటర్, సూర్యోదయం, సూర్యాస్తమయం మనకు తెలుసు కదా. సూర్యోదయంతో పనిచేస్తే కొన్ని పనులు అవుతాయి. చీకటి పడ్డాక సూర్యాస్తమయం తర్వాత కొన్ని చేయకూడదు. మనకి కొన్ని నియమాలు ఉన్నాయి కదా. ఇప్పుడు ఈ నియమాల వల్ల ఏమవుతుంది? మన పనులు ఆగిపోయేంత తీవ్రమైన నియమాలకు వెళ్ళకూడదు, పని అయ్యేంత నియమం మనం ఉంచుకోవాలి. అంటే అది కూడా మన ఇష్టమే, ఫ్లెక్సిబుల్గా పెట్టేసుకోవటమేనా? పెట్టుకోవచ్చు, మనం పెట్టుకునే నియమమే. అప్పుడు మనకేంటంటే మన నియమం అనుకో, మనకి శంకలు ఉండవు. ఇప్పుడు కొన్ని ప్రాంతాల్లో మంగళవారం, శుక్రవారం డబ్బులు ఎవరు పుచ్చుకోరు. అవును, మంగళవారం మొదలు పెట్టద్దు అంటారు, మళ్ళీ మళ్ళీ చేస్తాం. సోమవారం సహించదు, మంగళవారం మన్నదు, ఇలాంటివి చెప్తారు. సోమవారం కొత్త బట్టలు కట్టుకుంటే చిరిగిపోతాయి అంటారు. అవును, ఊళ్ళల్లో ఇప్పుడు కొత్తగా చెప్తాను. అలా ఆలోచించద్దు, మన అవసరాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి చేయాలి. అయితే ఇందులో ఈ మామూలుగా కొత్త బట్టలు వేసుకోవటమో, చెప్పులు కొనుక్కోవటమో, లేదా ఒక బజార్ వెళ్ళటమో, ఒక వస్తువు ఇంటికి తెచ్చుకోవటమో, చిన్న పొన్న వాటికి అంత ప్రాముఖ్యత ఇవ్వకపోయినా మనం కార్లు కొనుక్కుంటాము, ఏదైనా వెహికల్ కొంటాము, అది లాంగ్ లాస్టింగ్గా పైసా వసూలు అవ్వాలి కదా. మన డబ్బు పాడవకూడదు, ఆ వస్తువు మన్నాలి, యాక్సిడెంట్లు కాకూడదు. ఇలా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? ఏ దగ్ధయోగంలోనో తెచ్చుకోకుండా కొంచెం సరైన రోజు, శనివారం పూట ఇనప వస్తువులు ఇంటికి తేకూడదు, మంగళవారం కొన్ని పనికిరావు, ఇలాంటి నియమాలు ఉన్నాయి. కొంచెం ఆలోచించుకుని చేసుకోవాలి. రైట్, వారాల వరకు ఓకే. వారాలు చూసుకున్న ఒక వస్తువు కొనుక్కునేటప్పుడు దీంతో పాటు తిథిని చూడాలి. చెప్తా, తిథి కూడా. తిథుల్లో కూడా, ఇందులో కూడా ఈ తిథుల్లో ఏమిటి? పాడ్యమి, అమావాస్య వెళ్ళిన తర్వాత వచ్చిన పాడ్యమి మంచిది, గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ అడగద్దు. ఓకే ఓకే. విధియ, తదియ అన్ని అటువైపువి, ఇటువైపు ఇక్కడ కృష్ణపక్షం, శుక్లపక్షం మంచివి. చవితి, ఏ చవితి పనికిరాదు, ఏ పనికి పనికిరాదు. చవితి రెండు ముఖ్యమైనవి. ఒకటి వినాయక చవితి, రెండోది సంకటహార చతుర్థి, పూజకి మాత్రమే, కానీ మీరు కొత్త వస్తువులు కొనుక్కోవడానికి, కొత్త పనులు మొదలు పెట్టడానికి కాదు. పంచమి మంచిది. షష్ఠి, షష్టాష్టకం పనికిరాదు, ఏ షష్ఠి పనికిరాదు, కానీ షష్ఠిలో పూజ చేస్తాం కదా, అంటే సుబ్రహ్మణ్య పూజ మాత్రమే, అంతే. మళ్ళీ సప్తమి మంచిది. ఓకే, సప్తమి అన్ని పనులకి మంచిదే. అష్టమి, నవమి దేనికి పనికిరావు, పూజకి తప్ప. ఒకటి కృష్ణాష్టమి, రెండోది శ్రీరామనవమి. ఇందులో దుర్గాష్టమి, మహర్నవమి కూడా ఉన్నాయి, వాటికి మాత్రమే. కానీ ఆ రోజున మనం ముఖ్యమైన పనులు చేయము, కొత్త వస్తువులు తెచ్చుకోము. దశమి అన్ని విధాలా మంచిది, ఏకాదశి కూడా మంచిది. ద్వాదశి దగ్ధయోగం అంటారు, పనికిరాదు.
త్రయోదశి మనకి తప్పు లేదు, ఇంగ్లీష్ వాళ్ళంతా అసలు 13 నెంబరే పనికి రాదనుకుంటారు. త్రయోదశి చతుర్దశి సాధారణంగా వర్జాలుగానే ఉంటాయి, పెద్దగా ఆ టైంలో చెయ్యరు. పౌర్ణమి మంచిది, మనకి అమావాస్య పనికిరాదు, తమిళియన్స్కి అమావాస్య పనికొస్తుంది. సో ఇప్పుడు ఇవన్నీ దేశాచారాలుగా చెప్పుకోవాలి కదా మనం. ముఖ్య తిథే చూసుకునే పనులకి ఈ తిథులు చూసుకుని చేసుకోవచ్చు. ఇందులో మనం పెద్దవి మన తాలూకు చాలా సొమ్ము ఇందులో పెట్టాము, మన జీవితం దాని మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇలాంటప్పుడు మనం ఎవరైనా పెద్దవాళ్ళని, పురోహితుడు లాంటి వాళ్ళని చూసి మన తార నక్షత్రం చెప్తే తారాబలం చూసుకోవటం ఉంటుంది. తారలు అంటే ఇప్పుడు మనకి అశ్విని నక్షత్రం అనుకోండి, వరుసగా లెక్క పెడతాం. అశ్విని మన నక్షత్రం ఎక్కడుందో అక్కడి నుంచి మొదలుపెట్టి ఆ రోజు నక్షత్రం దాకా లెక్క పెట్టుకోవాలి. అందులో ఈ 3 వస్తే మంచిది, 5 ఇలా లెక్కలు ఉన్నాయి. 1 జన్మతార, 2వది పనికొస్తుంది, 4వది పనికొస్తుంది, ఇట్లా లెక్క. దాన్ని మనం పంచాంగం చూసి కనుక నేర్చుకుంటే తారాబలం చూసుకోవటం ఈజీ. లేదా మనకు రాదు, శుభ్రంగా పురోహితుడిని చూసుకోండి. ఇప్పుడు తారాబలం చూసుకున్నాము, అది బాగుంది, అది మంగళవారం వచ్చింది అనుకుందాం, అయినా పర్వాలేదా? తార మంచిదైతే, తార తిథి 2 మంచివైతే వారానికి లెక్కలేదు. ఓహో, తార అండ్ తిథి కూడా కలిసి ఉండాలి. తార తిథి మంచిదవ్వాలి, తార కలవాలి, మనకి వారం లెక్కలేదు. ఓహోహో, అసలు వారానికి లెక్కే లేదు. అసలు మనం చిన్న పనులకి వారం చూసుకుంటాం, అవును అంతే. మంగళవారంగా ఇవాళ ఎందుకు అనుకుంటాం. కానీ మనం ఇది కనుక వస్తే పెళ్ళిళ్ళు మంగళవారాలు పెళ్ళిళ్ళు అవ్వవా? అవును అవుతాయి. మరి మంగళవారం పనికిరాదంటే ఎట్లా కుదురుతుంది కదా? అవును. కాబట్టి దానికి అసలు లెక్కలేదు. కొన్ని మనం ఫిక్స్డ్ గా చేసేస్తాం కదా రమ్మగారు. ఇప్పుడు అన్నప్రసన్న అనుకుందాం, 6వ నెల 6వ రోజు పెట్టేస్తాం కదా, అప్పుడు మనం ఏది చూడం, దాన్ని ఏమి మార్చుకో. అందరూ 6వ నెల 6వ రోజు ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది చేస్తారు. అప్పుడు అసలు అమావాస్య అయినా తప్పులేదు, హాయిగా చేసేసుకోవచ్చు. పిల్లవాడి జన్మ గురించే కదా, వాడు పుట్టిన దగ్గర నుంచి 6 నెలలు ప్లస్ 6 రోజులు అంటే ఆ సమయం వాడికి మంచిది, పిల్లవాడో పిల్లవు. అందుకని వాళ్ళ వరకు తప్పులేదు. మిగిలిన ఎవరు ఏ విషయాల్లోనూ ఇలాంటివి చెప్పరు. ఆ ఒకదానికి లేదు, ఆలోచించక్కర్లా. మళ్ళీ ఇందులో చూడు, మనం దసరా పండుగ విజయదశమి మంచిది, ఆ రోజున అన్నీ చేసేసుకోవచ్చు అనుకుంటాం. అవునా? ప్రత్యేకంగా చెప్తాం. ఈ మన మూలా నక్షత్రం రోజున, మూలా నక్షత్రం మామూలుగా చాలా వాటికి పనికిరాదు, కానీ ఆ రోజున అక్షరాభ్యాసాలు చేసేస్తాం. శ్రీ పంచమి అక్షరాభ్యాసం చేసుకుంటాం. ఈ రోజు మంచిది కాబట్టి అందరికీ సార్వజనీనంగా అని. అప్పుడు ఇంకా తిథి, వారం, నక్షత్రం, వర్జం ఏమీ చూడం కదా. మీరు ఎప్పుడు కూడా జీవితాన్ని కాంప్లికేటెడ్గా చేసుకోవద్దు. పూర్వకాలంలో ఈ విధానాలు నడిచాయంటే మనలాగా ఇంత పరుగు లేదు, ఇంత డబ్బు, ఇంత మనుషులతోటి ఎక్కువ అవసరాలు ఆనాడు లేవు. తాపీగా పోయేవి జీవితాలు. వాళ్ళు వారం, వర్జం, తారాబలం, నక్షత్ర బలం నిదానంగా చూసుకుని తాపీగా పనులు చేసేవాళ్ళు. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే 1 ఏడాది తర్వాత. కానీ ఇప్పుడు మన కథ అది కాదు. ఇవాళ చేయకపోయావంటే ఇక రేపు లేదు నీ జీవితం. అలాంటి స్థితే ఎక్కువగా కనపడుతుంది. అలాంటప్పుడు నువ్వు వారం వర్జం చూసుకుంటానని కూర్చుంటే ఎలాగా? కుదుర్చుకోవాలి కదా, అంతే. ఎంతో కొంత చూసుకోండి, అసలు మానేయద్దు. బేసిక్గా ఏంటంటే ఇప్పుడు మన నక్షత్రం, మనది ఒక నక్షత్రం అనుకో, అశ్వినియే అనుకుందాం. అశ్విని నక్షత్రానికి ఏ తారాలు సూట్ అవుతాయో మీరు ఇంటర్నెట్లో చూసుకొని ChatGPT చెప్పేస్తుంది మీకు. రైట్. ఆ తారు ఉన్న రోజున పని చేసుకోండి, ఈజీ కదా, మనుషుల్ని అడగక్కర్లా. అడిగితే ఇంకా బాగా కుదురుతుంది. మంచిది. పెళ్లికి, ఒడుకి, గృహప్రవేశానికి, తర్వాత ఇంకోటి ఫౌండేషన్ వేస్తారు కదా, శంకుస్థాపనకి, వాటికి చాలా మంచి ముహూర్త శుద్ధి కావాలి. ముహూర్తము శుద్ధిగా ఉండాలి. కాబట్టి అప్పుడు మీకు పురోహితుడు అవసరం తప్పకుండా ఉంటుంది. పెద్దవారిని ఎవరైనా అడగాలి. చిన్నవి ఏమైనా కొనుక్కోవటానికి, తెచ్చుకోవటానికి, ఏదో చిన్న పని చేయటానికి మంచిది చూడాలి. మరీ పిచ్చి అయిపోకూడదు. దానికోసం అని ముహూర్తం కుదరలేదని పనులు మానేసుకోవద్దు. అతిగా ఆలోచించకుండా సులువుగా వారం దగ్గర, నక్షత్రం దగ్గర, తిథి దగ్గర సరిపెట్టుకోండి. పెద్దవాటికి 3 సరిపెట్టుకునే అవకాశాన్ని తీసుకుందరు. రైట్. అన్నిటికీ 3ని పెట్టుకోవద్దు అంటున్నారు. ఈ 3 కలవాలి అని పెట్టుకోవద్దు. చిన్న చిన్న పనులకి వారాలు, కాస్త పెద్దవాటికి తారాబలం. ఓకే. టైం మనం ప్రయాణానికి తారాబలం చూసుకుంటే మంచిది. ఏదో పెద్ద ఊరు ప్రయాణం చేయబోతాం, తారాబలం యజమానిది సరిపోతుంది. వాళ్ళు సేఫ్గా ఉంటే అందరం సేఫ్గా ఉండి. ఇప్పుడు ఇంట్లో 4 ఉండి 4 తారాబలలో చూడాలంటే ప్రయాణానికి బానేసి కూర్చోవటమే, ఇంకా ఇంట్లో ఉండటమే. ఇంట్లో ఉండాలి, ప్లాన్ చేసుకోండి. కానీ ఇది చూడటము ఎప్పుడు మంచిదే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. Business చేయాలనుకుంటే it is as difficult as riding a tiger.